ఇప్పుడు మనం లగచర్ల గ్రామం దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ ఒక పంట పొలం ఉంది. ఇక్కడ ఇది వరి కోయడం జరుగుతుంది. ఇప్పుడు మనతో ఒక అవ్వ ఉన్నది. ఆ అవ్వను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లగచర్ల నిన్న ఏం జరిగింది, ఏం మీటింగ్ అయింది, ఎందుకు గొడవ కావాల్సి వచ్చింది, ఈ పంట పొలాలు ఇంత పచ్చగా కనిపిస్తున్నాయి, మనకు అన్ని వరి కోతలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది రైతులు అయితే పనులలో నిమగ్నం అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు చేస్తున్నారు కూడా. ఇప్పుడు అమ్మ కూడా ఇక్కడ వరి కుప్పను ఒక దగ్గర వేస్తుంది. ఆమెతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవ్వ, నిన్న మీ గ్రామంలో కలెక్టర్ వచ్చిండు. ఎందుకు ఈ కలెక్టర్కు రైతులకు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలకు ఎందుకు వాగ్వాదం చోటు చేసుకుంది? సోక్ చేసిన అంటే ఆమె లొల్లి అయినాడు. నేను లేను సార్, నిన్న లేను, ఊరుకోయింటి. నేను ఇప్పుడు వచ్చిన లొల్లి అయింది. రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు గుంజుకొని పోతే కూడా మేము సపోర్ట్ చేయలేము. మో పిల్లలకు గుంజుకుపోయినరు. కంపెనీ వస్తే నీది వేరే కంపెనీ ఏమన్నాయి, వేరే కంపెనీ ఏమన్నాయి, ఓ డవకాన కట్టు ఏదన్నా కట్ట అని అడిగినారు. వాళ్ళు అడిగినరు. అడిగితే రిటర్న్ చేసుకున్నారు అంటున్నారు. నిన్న నేనైతే లేను. అంటే ఇప్పుడు కలెక్టర్ మీద మీరు దాడి చేయకున్నా ఈ గ్రామస్తులు కావచ్చు, తాండవాసులు కావచ్చు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఈ ఫార్మా కంపెనీలో భూమి పోతున్న వాళ్ళందరితో మీటింగ్ అయింది మీకు. ఆ మీటింగ్ అయిన సందర్భంగా మీరు హాస్పిటల్ లేదా ఇంకా వేరే కంపెనీ పెట్టండి, ఈ మందుల కంపెనీ వద్దు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. దాని గురించే మమ్మల్ని కొట్టిరు అని చెప్పేసి అధికారులు మీ మీద కేసులు పెట్టి దోషడు భూమిలో కష్టం చేసుకుంటాం, ఇట్లా బతుకుతాం, ఆ చారడం వండితే తింటాం, పండుకుంటాం. అంటే అధికారులు మిమ్మల్ని కొట్టిరు అని చెప్పేసి మీ ఊళ్ళోకి పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్న మగ పిల్లలను పెద్దవాళ్ళని వేసుకుపోవడం అనేది జరిగింది. వేసుకుపోయిన రాత్రి వేసుకుపోయిన. ఇక చిన్న చిన్న పిల్లలు అందరు చదువుకున్నారు, వేసుకుపోయినారు. కొట్టని పిల్లలు కూడా వేసుకుపోయినారు. కానీ నేను నిన్న పొద్దుకి వచ్చిన రాత్రి చూస్తే గట్ల అయింది. నీకు ఎంత భూమి ఉంది? నాకు 2 ఎకరాలు ఉండదు. 2 ఎకరాలలో ఆయనతో పోతే మేమేం చేసుకుందాము? కూలి చేసుకొని బతుకుదాం. కూలి చేసుకొని బతుకనీక కూడా లేకుంటుంది భూమి. ఆయనతో వచ్చినాక ఏం బాధ చేసుకుంటాము? మరి ఏడ పెడతారో పెట్టుకోక, అదే కలెక్టర్ ఏడ పెడతాడో పెట్టుకోక. ఇక్కడ ఎందుకు మా ఊర్లోనే ఉంటాం మేము, కానీ ఆ కంపెనీ వద్దు ఇక్కడ. మరి ఊరు కూడా కాల్ చేయవలసిన అవసరం వస్తుంది అని చెప్తున్నారు కదా. కొన్ని తాండాలు పోతాయట. మీది ఇక్కడ పెద్ద విలేజ్, మీ గ్రామానికి సంబంధించిన కొన్ని తాండాలు ఉన్నాయి కదా, ఆ తాండాలు కూడా పోతాయట కదా. 3 తాండాలు ఉన్నాయి. తాండాల పేర్లు ఏంటి? ఆ తాండాల పేరు నాకు రాదు. 3 తాండాలు ఉన్నాయి. 3 తాండాలు ఉన్నాయి లగచర్ల గ్రామానికి. ఇక ఊళ్ళో ప్రజలందరూ ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటారు అంటే కంపెనీ ఆపేతాము అన్నారు. అంతే, కంపెనీ ఆపేతాము, ఉండదో చెడు భూమి పోతే మేమేం బతకాలి, ఏం దీని బతకాలి అని అట్లా ధారణ చేస్తున్నారు అన్నట్లు. ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఆయన మీరు ఓటేసిన ఆయన్నే ఎమ్మెల్యే కోటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఈ రాష్ట్రానికి. మరి ఆయన ఒక్కసారి నచ్చి మీతో మాట్లాడి ఇది ఇంతవరకు లేదు. ఎవరు పేరు రేవేందర్ రెడ్డి ఇంతవరకు ఓటు వేపించుకున్నాడు, గెలిపించుకున్నాడు, ఇంతవరకు లేదు, రాలేడు. మా ఊరు అంటే గొప్ప చెప్పినావు. మీ ఊరు అనేది మీ ఊరికి వచ్చి ఏమన్నా చెప్పినావా మాకు? ఈ కంపెనీ వస్తున్నది, గిది వచ్చింది, గిది వస్తలేదు, మీరు ఓపిక పట్టుండి అంటే ఒక్కనాడన్న వచ్చి చెప్పినావు పెద్ద మనుషులకు? చెప్పలేవు. ఇప్పుడు వాళ్ళు తెలియక ఎరగబడ్డారు. ఏం చేస్తాం? అది తెలియక. అంటే తెలిస్తే కంపెనీ వస్తుంది మంచిగానే ఉంటుంది అనుకుంటే రానిస్తారా? కంపెనీ వస్తున్నదాన్ని ఈ భూములు పోతున్నాయని ఇరగబడరు తెలియక. కానీ లేకుంటే ఇరగబడకుండ్రి వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చా మా కంపెనీ ఏ విధంగా చూడొచ్చు? వచ్చే కంపెనీ మనం తీసుకోవచ్చా, ఇక్కడ సాగతించచ్చా? ఇక్కడ కంపెనీ కట్టడానికి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటారు? ఏం వద్దంటున్నారు అందరు. ప్రతి ఒక్క మనిషి వద్దంటున్నారు. మేము చేస్తాము, మేము ఉండే భూములు పోతున్నాయి అని అంటున్నారు. అంతే. పద్మ. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాదే మాకు 2.5 ఉంది. ఏంది మరి ఈ భూమి కంపెనీలో ఏదో కంపెనీ పెడతారట, ఇక్కడ ఆ కంపెనీలో పోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి నీకు తెలుసా? ముందే నీకు అధికారులు కావచ్చు, లేకుంటే మీ గ్రామంలో ఉన్న సర్పంచ్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరన్నా నీకు చెప్పిరా అమ్మా ఈ భూమి పోతుంది అని? పోతుంది అన్నారు, అందరు అన్నారు. అంటే 6 నెలలు అయిపోయి పోతుంది అన్నారు. అంటే అందరి పోతే మా అయిపోతా అంటే మేము అన్నాం ఇంతే. ఓకే, కానీ మీకేమన్నా ఈ ప్రభుత్వం నుండి ఏమైనా సాయం, ఈ భూమి పోతే గింత ఇస్తాం పైసలు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఇన్ని పైసలు ఇస్తామంటని చెప్పలేదు, ఏం లేదు. కానీ భూమి అయితే పోతుంది అన్నారు. ఇక పోతే ఏం చేస్తాం? వాళ్ళు తీసుకుంటే మేమేం చేయగలం? పోతుందేమో అందరి తర్వాత మాది అంటే మేము అన్నాం.
అంటే ఇప్పుడు అందరు భూమి పోతే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? 2 ఎకరాల భూమి ఉంది అంటున్నావు, ఇక్కడ వచ్చేది మరి 2 ఎకరాల భూమి ఉంది అంటున్నావు, అందరిది పోతే నేను ఇస్తా అంటున్నావు, అందరు పోతే ప్రభుత్వానికి ఇవ్వడానికి నువ్వు సిద్ధమేనా? అట్లా ఎట్లా సిద్ధం అయితే నిజం 2 ఎకరాలు పోతే మేమేం బతకాలి? ఏం చూసి బతకాలి? అదే మేము శారద దాని మీదనే ఉంటాం. మేము మాకుండదే కాదు, గిట్లా కూలి చేసుకొని బతుకుతాం. ఆ భూమి పోతే మేమేం టీమిన బతకాలి? అంతేనా? అంతే. ఓకే. మరి ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ వస్తే మీరు ఎందుకు వద్ద అనుకుంటున్నారు? ఈ కంపెనీ మంచిదే కదా, మీ కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ ఇంకా మీకు వేరే దగ్గర ఈ ఊరు పోతే ఇంకో దగ్గర ఊరు గిడిస్తామంటున్నారు, మరి ఎందుకు వద్ద అనుకుంటున్నారు? మళ్ళీ ఊరు పోయినాక ఇంకా మేమేం చేస్తాం? యద్దు, కంపెనీ మంచిది కాదు, ఉండలేము. మీ భూమి మీకే కావాలి, అంతేనా? అంతే. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, మీ తాలూకా ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి మరి నీకు చెప్పిండా అమ్మ? అంటే నీకంటే కాదు, మీ ఊర్లో లగ్చర్ల గ్రామానికి కానీ చెప్పారా? చెప్తారా సార్? గిట్లా చెప్పిండ్రు మాకంటే చెప్తారా? ఎవ్వరు చెప్పారు. లోపల ఇట్లా అనగానే మేము విన్నాం, కానీ మాకు ఎవ్వరు ఇట్లా ఇట్లా చేస్తాడంట ఇట్లా అంట మాకు తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు నీ ఇక్కడ ధర ఎంత ఉందమ్మా, భూములది ధర? సార్ మాకు తెలియదు, మాకు తెలియదు. అనుకోనంగా వింటాం కదా, ఇప్పుడు మాకు అస్సలు తెలియదు ఎంత ఉండదు. ఇప్పుడు నీ 2 ఎకరాల భూమి ఉందమ్మా, ఇప్పుడు నీ 2 ఎకరాల భూమి నువ్వు అమ్మాలి అనుకుంటే ఏ ధరకు అమ్మాలి అనుకుంటా? నాకేం తెలుసు సారు, పెద్ద మనిషికి తెలుసు. భూమి అమ్ముతాం, నువ్వు ఒక 20 లక్షలు ఇస్తావు, 20 ఆమె లక్షలు ఇచ్చినాక నువ్వు 20 లక్షలు ఎన్ని దినాలు ఉంటాయి? మా పిల్లలు పెద్దగా అయినాకుంటే ఉంటాయా? ఈ భూమి సచిన దినాలు ఉంటాము, ఎన్నో తరాలు మలుతుంది. ఈ పైసలు ఉండయి. ఇప్పుడు తింటాము, మేము కొనుక తింటాము, హోటల్ తింటాము, పండుకుంటాం, అయిపోయి. పిల్లలే ఆడుంటారు, పిల్లలు ఉట్టేటోళ్ళు ఆడుంటారు. ఈ 2 ఎకరాలు వాళ్ళకిచ్చి, అదే మేము అనేది. అది నువ్వు పెద్ద మనిషి అయి నువ్వు ముందరికి రా, నువ్వు తీసుకొని నేను వేసుకుంటాం, ఈ కంపెనీ బంద్ చేయి, ఇంకా వేరేది అయ్యి ఏదాన్ని వేసుకో, దవాఖాన కట్టిపి. పిల్లల కాలేజీకి కోసిపోతాం, పిల్లలు కోసిపోతున్నారు, కాలేజీ కట్టిపి. వద్దంటే అడుగు, నీకు గవర్నమెంట్ ఉండదు కదా జాగా, కట్టిపి. ఇక్కడ ఫార్మా కంపెనీని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడ ఈ కంపెనీ మాత్రం వద్దు, అంటే ఇది విషవాయువులతోటి ఇక్కడ ఉండే నీరు మీద కలుషితం అవుతుంది, మళ్ళీ ఇక్కడ జీవరాశులు కూడా ఇబ్బందులకు గురవుతుంది. అంటే ఇక్కడ ఉండేది ఏది కూడా మంచిగా ఉండదు. ఈ కంపెనీ వల్ల మాత్రము అంతా విషవాయువు వస్తుంది తప్ప ఇంకా మాకేం చేసేది ఏం లేదు. మీరు ఇచ్చే ఒక 5, 10, 20 లక్షలు ఇస్తారేమో ఎకరానికి, కానీ మాకు అవసరం లేదు. ఇక్కడ దాదాపుగా 60-70 లక్షలు ఎకరం నడుస్తుంది. ఇక్కడ మంచి బడి కట్టాలి, ఓ కాలేజీ కట్టాలి, లేదా ఒక హాస్పిటల్ కట్టాలి, మంచి సంబంధించిన ఇంకా మీరు జీవనోపాధి చూపెడతామంటున్నారు కదా, ఇక్కడ కావాల్సిన కంపెనీ అంటే మంచి కంపెనీ జీవనోపాధి చూపెట్టడానికి వేరే కంపెనీ కట్టాలి, కానీ ఈ మందులు తయారయ్యే కంపెనీ మాత్రం ఇక్కడ మాకు అవసరం లేదు. మేము ఇక్కడికి వెళ్ళి కాల్ చేసేదే లేదు అని చెప్పేసి మా ఊరు మొత్తం తీర్మానం చేసుకున్నాం, ఊరందరం ఏకమై చెప్పినాం. నిన్న కూడా మేము ఇదే విషయం కలెక్టర్కి చెప్పాము తప్ప కానీ మేము దాడి చేయలేమని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీ మాకు వద్దు, మేము ఇక్కడ నీకు ఓటేసి గెలిపించినాము అంటే మా రేవంత్ రెడ్డి అనుకోనే మేము ఓటేసినాం, కానీ మాకు ఏది ఇంటిమేషన్ ఇవ్వకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా, మాకు తెలియకుండా, మాకు అవగాహన కల్పించకుండానే ఇక్కడ తెచ్చి మా కంపెనీ పెట్టి మా ప్రాణాల మీదకి తెస్తున్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటిది జరగకుండా మాకు మా ఉపాధి మీరు కోరుకుంటే, మాకు ఏదో చేయాలని మీకు తపన ఉంటే, మా తాలూకాకు మీరు ఎమ్మెల్యే కాబట్టి ఈ ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యారు కాబట్టి మమ్మల్ని ఏదో చేయాలి అనుకున్నప్పుడు, మమ్మల్ని అభివృద్ధి చేయాలి, మమ్మల్ని అంటే మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా చూడాలనుకుంటే ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలి, మంచి హాస్పిటల్ని ఇక్కడ కట్టిస్తే బాగుంటుంది. ప్రభుత్వ భూములలో అది మళ్ళీ ఏదో మాలాంటి 1-2 ఎకరాల ఉన్న వాళ్ళ భూములను లాక్కొని కాదు, అంటే భూస్వాములు ఉన్నారు ఇక్కడ, ఆ భూములలోనే ఒక మంచి హాస్పిటల్ లేదా మంచి కాలేజీలను కట్టిస్తే మా పిల్లలు చదువుకొని ఎదుగుతారు తప్ప. కానీ ఇక్కడ ఫార్మర్స్ కంపెనీ పెడితే మాత్రము ఇక్కడ మేమంతా అనారోగ్యాలకు గురవుతాము అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది.